డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో స్థిరాస్తులు, ఆస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖర్లు, సహాయకులు, టైపిస్టుల నిరసన 3వ రోజుకు చేరుకుంది. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వారు సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా సీనియర్ దస్తావేజు లేఖరి సుబ్బు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 31వ తేదీ వరకు సమ్మెను కొనసాగిస్తారు మని హెచ్చరించారు. దస్తావేజు లేఖర్లకు లైసెన్స్లను పునరుద్ధరించాలని, రిజిస్ట్రేషన్ సేవల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని దస్తావేజు లేఖరి మట్టపర్తి రాము కోరారు. డాక్యుమెంటేటర్ నా పేరు సుబ్బారావు. నేను తెలియచేస్తున్నానుగా ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396లో కొన్ని లోటుపాట్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. అది ఆర్ఎస్కే అని చెప్పి ఒక పేద పెట్టి పబ్లిక్ నుంచి 2000 రూపీస్ మినిమం కలెక్ట్ చేసి పబ్లిక్ డేటా ఎంట్రీ మాత్రమే వాళ్ళు చేస్తాము, పాస్పోర్ట్ కార్యాలయం టైప్ లో మేము చేసి పబ్లిక్ ఇది చేస్తామని చెప్పి సీఎం గారు అనౌన్స్ చేశారు. పూర్వం నుంచి ఇది ఒక 100 years డాక్యుమెంటేషన్ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఒక డాక్యుమెంటేటర్ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి డాక్యుమెంటేటర్స్ విధానంలో ప్రజల యొక్క భూమి తాలూకు యొక్క లోటుపాట్లను, అంటే మోస్ట్లీ పర్సన్స్ ఎక్కువ మంది రైతులు ఉండేవారు, వారి దీని మీద అవగాహన లేకపోవడం, వారి యొక్క డాక్యుమెంటేషన్ ఉన్న క్లారిటీని సర్వే నెంబర్ వారిగా చెక్ చేసుకుని ఒక డాక్యుమెంటేటర్ లేఖర్ కష్టపడి 2 days 3 days దాని మీద కసరత్తు చేసి ఆ డాక్యుమెంట్స్ రాస్తూ జీవన విధానాలు వేళ దాకా అనేక మంది జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇది గవర్నమెంట్కి ఎటువంటి భారం లేకుండా మా ఉద్యోగం అని ఇంకోటైనా ఉపాధి దీంతో బతుకుతూ ఉండడం వల్ల ఎవరు వారి ఫ్యామిలీస్తో ఉండే పరిస్థితులు ఉన్న చేత ఇప్పుడు ఈ 396 జీవో వల్ల కొన్ని 5 లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. పూర్వం బాబు గారు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు, ఉన్న జాబ్ పోయే పరిస్థితుల్లో మేమున్నామని చెప్పి తెలియజేస్తూ. నా పేరు బందిరి శ్రీహరి. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయం నుండి 1997 నుండి లేఖరిగా పనిచేస్తున్నాను. ఈ మధ్యన అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్ని ఫ్రంట్ ఆఫీస్గా ఆర్ఎస్కేలు అనే ఒక ఏజెన్సీ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పెట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవోకి వ్యతిరేకంగా మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజ్ లేఖర్లు అందరం కూడా పెన్ డౌన్ కార్యక్రమం పెట్టింది. ఈవేళ 3వ రోజు పెన్ డౌన్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. 2 రోజులు కూడా సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రంలో యొక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిందో 396 జీవోని ఇమ్మీడియట్ రద్దు చేయాలి. దస్తావేజ్ లేఖర్లందరికీ కూడా లైసెన్సింగ్ ఇవ్వాలి. దస్తావేజ్ లేఖర్లకి భరోసా కల్పించాలి. అమలాపురం దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ పెయింటర్లు, సహాయకులు తెలియపరిచినది. ఇటీవల గవర్నమెంట్ వారు 30వ తారీఖు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 396 రద్దు చేయాలని చెప్పి 1వ తారీఖు నుంచి ఆందోళన చేస్తూ 27/2026 నుంచి రాష్ట్ర వ్యాప్త దస్తావేజ్ లేఖర్ల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 298 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమ్మె చేయడం జరిగింది. అందులో భాగంగా అమలాపురం దస్తావేజ్ లేఖర్లు, స్టాంప్ పెయింటర్లు కూడా ఈ రోజు 3వ రోజు అవుతుంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన మాకు కలిగించలేదు. కాబట్టి ఈ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ప్రభుత్వం స్పందించే వరకు ఈ నిరసన చెల్లిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ జీవో 396 వల్ల సుమారు మా కోనసీమ జిల్లాలో 15 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి. ఈ పరిధిలో సుమారు 5,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం ఈ 26 జిల్లాల్లో కూడా ఇంచుమించు 4-5 లక్షల మంది, అంటే డాక్యుమెంటరీలు కానివ్వండి, సహాయకులు కానివ్వండి, టైపిస్టులు కానివ్వండి, జిరాక్స్ సెంటర్లు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.